ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మరొక డిస్ట్రిక్ట్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇలాంటి జాబ్స్ మీ డిస్ట్రిక్ట్‌లో తెలియాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో మీ డిస్ట్రిక్ట్ నేమ్ మెన్షన్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. సో, మన ఛానల్‌లో ప్రతిదీ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే నోటిఫికేషన్ ప్రతిదీ నేనైతే తెలియజేస్తాను. సో, మీరు కూడా అప్లై అయితే చేసుకోండి. అలాగే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ 40,000 సబ్స్క్రైబర్స్‌కి చాలా చాలా దగ్గరలో అయితే ఉంది. సో, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మేము మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు మోటివేషన్‌గా ఉంటుంది. ఇంకా మరిన్ని అప్డేట్స్‌తో మీ ముందుకైతే వచ్చేస్తాము. మన ఛానల్‌లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, షార్ట్స్ రూపంలో ఇలా మేము షార్ట్స్ కూడా చేసైతే పెడుతూ ఉంటాము. అలాగే వీడియోస్ రూపంలో చూడండి. వీడియోస్ అయితే వచ్చేసి చాలా రకాలుగా అయితే ఉన్నాయి. చూసుకొని అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా జాబ్స్ అయితే ఉన్నాయి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాం. మిస్టేక్స్ మాత్రం చెయ్యొద్దు. అండ్ ఇప్పుడైతే వచ్చేసి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన చూడండి, నేను చూపిస్తున్నాను కదా! 12 రకాల జాబ్స్‌కైతే చూద్దాము. ఇక్కడ ప్లంబర్ గూడా ఉంది. ఒక్క పొజిషన్ అయితే ఉంది. ఔట్‌సోర్సింగ్ బేసిస్ 15,000 అయితే ఇస్తారు. 43 వేకెన్సీస్‌ని కింద నుంచి వెళ్దాం ఫ్రెండ్స్. అండ్ అలాగే దీనికి పోస్టింగ్ అయితే వచ్చేసి కండక్టింగ్ కౌన్సెలింగ్ ఇష్యూ ఆఫ్ అపాయింట్‌మెంట్ 17/2025 మీకు ఇష్యూ చేస్తారు. లాస్ట్ డేట్ 28/5/2025. సో, మీకైతే వచ్చేసి జూలై ఫస్ట్ అయితే పోస్టింగ్ అయితే ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు వెంటనే జాబ్ కావాలి అనుకుంటే వీటికి అప్లై అయితే చేసేసుకోండి. కింద నుంచి వెళ్దాము. జీడీఏ, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ అని చెప్పేసి ఔట్‌సోర్సింగ్ బేసిస్ మీద 15,000 అయితే ఇస్తున్నారు. 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పోస్ట్ మార్టం అసిస్టెంట్ 2 వేకెన్సీస్ 15,000 అయితే ఉన్నాయి. ఆ 2 వేకెన్సీస్ ఏ ఏ కేటగరీకి ఉన్నాయో కూడా క్లియర్‌గా అయితే ఇచ్చారు. ల్యాబ్ అటెండెంట్ 2 వేకెన్సీస్ 15,000, ఆఫీస్ సబార్డినేట్ 3 వేకెన్సీస్ 15,000, రికార్డ్ అసిస్టెంట్ 2 వేకెన్సీస్ 15,000 అయితే ఉన్నాయి. ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ 2 వేకెన్సీస్ 15,000 అయితే ఉన్నాయి. అండ్ ఫిజియోథెరపిస్ట్ అయితే ఒక వేకెన్సీ అయితే ఉంది. 21,500 అయితే ఉంది. ఆటోమెట్రిషియన్, ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ అయితే ఒకటైతే ఉంది. 32,670 అయితే ఉంది. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అయితే వచ్చేసి 4 వేకెన్సీస్ 32,670 అయితే ఉంది. రేడియోగ్రాఫర్ అయితే 2 వేకెన్సీస్ 35,570 అయితే ఉంది. బయోమెడికల్ ఇంజినీరింగ్ ఒక వేకెన్సీ అయితే ఉంది. 54,000 అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఏం జేస్తారంటే, మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అకాడమిక్ క్వాలిఫికేషన్ అన్నీ వీళ్ళకైతే పోస్ట్ ద్వారా పంపించాల్సయితే ఉంటుంది. బయోమెడికల్ ఇంజినీరింగ్‌కైతే వచ్చేసి బీటెక్ చేసైతే ఉండాలి బయోమెడికల్ ఇంజినీరింగ్‌ది. రేడియోగ్రాఫర్ అయితే వచ్చేసి మీరు మస్ట్ పోసేసి రేడియోగ్రాఫర్ రిలేటెడ్ అయితే ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్ అయితే డీఎంఎల్టీ కానీ, బీఎస్సీ ఎంఎల్టీ గాని చేయాలి. ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ అయితే వచ్చేసి మీరు బీఎస్సీ ఆడియాలజీ గాని, డిప్లొమా ఆడియోమెట్రీ గాని, బీఎస్సీ డిగ్రీ స్పీచ్ లాంగ్వేజ్ సైన్సెస్ కానీ చేసైతే ఉండాలి. ఫిజియోథెరపిస్ట్ అయితే వచ్చేసి ఏపీ ఫిజియోథెరపీ ఫెడరేషన్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకొనైతే ఉండాలి. రికార్డ్ అసిస్టెంట్‌కి ఎస్ఎస్‌సి 10థ్ సరిపోతుంది ఫ్రెండ్స్. ల్యాబ్ అటెండెంట్ కూడా ఎస్ఎస్‌సి 10థ్ సరిపోయి, ల్యాబ్ అటెండెంట్ రిలేటెడ్ వొకేషనల్ కోర్సులైతే ఏమన్నా చేసైతే ఉండాలి. లేదా రిలేటెడ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఎలిజిబుల్ ఫ్రెండ్స్ ఇంటర్మీడియేట్ వొకేషనల్ ఎంఎల్టీ చేసైనా ఉండాలి. థియేటర్ అసిస్టెంట్‌కైతే వచ్చేసి 10థ్ పాస్ అయిపోయి మినిమమ్ 5 ఇయర్స్ నర్సింగ్ ఆర్డర్‌లీ ఇన్ ఏ హాస్పిటల్ మీద పనిచేసైతే ఉండాలి. పోస్ట్ మార్టం అసిస్టెంట్ 10థ్ పాస్ అయిపోతే సరిపోతుంది. ఆఫీస్ సబార్డినేట్ కూడా ఎస్ఎస్‌సి 10థ్ ఉంటే సరిపోతుంది. జనరల్ డ్యూటీ అటెండెంట్‌కి ఎస్ఎస్‌సి 10థ్ సరిపోతుంది. ప్లంబర్‌కి ఎస్ఎస్‌సి 10థ్‌తో పాటు ఐటీఐ, ఫిట్టర్ ట్రేడ్ గాని, మెకానికల్ గాని, ప్లంబింగ్ గాని చేసైతే ఉండాలి. ఫ్రెండ్స్, ఈ పొజిషన్స్‌కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ముందైతే ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ వాళ్ళు రూ. 500 డీడీ తీయాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు రూ. 300 డీడీ తీయాలి. ఎవరి పేరున తీయాలంటే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీస్ అనంతపురం నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్. దాని పేరు మీదనే డీడీ తీయాలి ఫస్ట్. డీడీ తీసిన తర్వాత మీరు దేనికి ఎలిజిబుల్ అయితారో ఆ పోస్ట్‌ని అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేయాలి. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ 2 టెస్ట్ టు బి ఎన్‌క్లోజ్డ్ టు ద ఫీల్డ్ ఇన్ అప్లికేషన్. 2 సెట్స్ పెట్టమని చెప్తున్నారు ఫ్రెండ్స్. సెల్ఫ్ అటెస్టేషన్ అన్ని డాక్యుమెంట్స్ మీద మీ సిగ్నేచర్ ఉండాలి. ఎస్ఎస్‌సి పాస్ సర్టిఫికేట్స్, క్వాలిఫికేషన్స్ అన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ప్రూఫ్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఒకవేళ మీరు చదువుతూ ఉంటే ప్రూఫ్, ఒకవేళ మీరు ఇంకా మెయిన్ మెమో రాకపోతే ప్రూఫ్ ఉంటుంది గదా! పాస్ అయినట్టు అదన్నా పెట్టమంటున్నారు. సో, వాలిడ్ సర్టిఫికేట్స్ ఏపీ మెడికల్ బోర్డ్, ఏపీ హెల్త్ బోర్డ్ నుంచి వచ్చిన వాలిడ్ సర్టిఫికేట్స్, క్లాస్ 4 నుంచి క్లాస్ 10థ్ వరకు ఉన్న స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్, లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్, ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటే అలాంటి సర్టిఫికేట్స్ ఉంటే అది, ఎనీ అదర్ రిలవెంట్ సర్టిఫికేట్స్ అన్ని పంపించాలి. అన్ని 2 సెట్స్ పంపించమని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి దీనికి సంబంధించిన కిందకొస్తే అప్లికేషన్ ఫార్మ్ అయితే ఉంది. ఫోటోగ్రాఫ్ స్టిక్ చేయండి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, జెండర్, ఫాదర్ నేమ్, ఫిజికల్ హ్యాండిక్యాప్, డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మొబైల్ నంబరు, డీడీ పర్టిక్యులర్స్,
దాని తర్వాత దానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, డీటెయిల్స్ ఆఫ్ ఔట్‌సోర్సింగ్ సర్వీసెస్, క్లాస్ 4 నుంచి క్లాస్ 10థ్ వరకు ఎప్పుడు ఎక్కడ చదివారు. సో, డిక్లరేషన్ అయితే ఇచ్చేయండి. తర్వాత వచ్చేసి చెక్ లిస్ట్‌లు అయితే వచ్చేసి ఏ డాక్యుమెంట్స్ పెడుతున్నారో యెస్ ఆర్ నో అని పెట్టండి. అన్నిటికి అన్నీ పెట్టి పంపించేయడమే. ఇంతే ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫార్మ్ చాలా సింపుల్‌గా అయితే ఉంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ వస్తే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.